హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు? 40 దినములు 40 రాత్రులు. దేవునికి స్తోత్రం. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి సాతానుని జయించాడు. మనము కూడా ఉపవాసం ఉండాలని రోజు దేవుడు కాబట్టి ఆయన చేయగలిగింది. కానీ మనము కొద్ది రోజులు, ఒక 21 రోజు, ఒక 15 రోజులు, 10 రోజులు మనం ఉన్నట్టయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. కనుక సాతాను ఎన్ని రకాలుగా శోధించింది చూసారా? ఒకసారి దేవాలయ శిఖరాన్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి దులుపు, నువ్వు దేవుని కుమారుడు అయితే నీ దేవాలయ నిన్ను కాపాడుతాయి. తర్వాత ఆలయ శిఖరాన్ని తీసుకెళ్ళి దునుకు, అక్కడి నుంచి దేవుడు నిన్ను కాపాడుతాయి. ఇలాగ రకరకాలుగా సాతాను అనేక రకాలుగా చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చివరికి సాతానా నా వెనుకకు పొమ్ము, నీ దేవుడైన ప్రభువుకి మొక్కి తిరిగి వెళ్ళిపోమనగానే తిరిగి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక అలాంటి దేవుడు ఏమంటాడంటే, పౌలుని బర్నబారుని ఉపవాసం కొరకు ప్రతిష్ఠించుకుంటుండగా పరిశుద్ధాత్మ నేను వారి పని కొరకు నియమించి ప్రత్యేకముగా ఉండమని చెప్పాను. ఉపవాసం ఉండి నేను నా పని కొరకు నిన్ను నియమించుకున్నాను. పౌలు బర్నబారుని చక్కటి సువార్తని ప్రకటించండి, లోకరక్షకుడు లోకానికి వచ్చాడు, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాడని చెప్పి సువార్తను ప్రకటించమన్నట్టు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలామంది భయపడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ శ్రమ దినాలు, కష్ట దినాలు కనుక మనము ఏంటి భయం అని చెప్పి భయపడుతూ ఉంటారు. భయపడకము, పేరు పెట్టి పిలిచిన వాడు నేనే, నీవు నా సొత్తు, నువ్వు నా జలములలో పడి దాడి వెళ్ళినప్పుడు అవి నీ మీద కొల్లి పారవు, అగ్నిలోని వెళ్ళినప్పుడు అవి అగ్నిజాలను నిన్ను కాల్చజాలవు. నీ దేవుడైన యెహోవా దేవుడు పరిశుద్ధ దేవుడు కనుక నీ ప్రాణరక్షణ క్రయధర్మకు ఐగుప్తునిచ్చి నీ దృష్టికైన నందున నిన్ను ప్రేమిస్తున్నానని కనుక నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మన తన ప్రాణ క్రయధనాన్ని మనకు అర్పించి రక్షించాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క శ్రమ దినాల్లో ఎంతో మనం శ్రమలు పడుతున్న ఆ ప్రభువును మనము కూడా ఆయన పోలి నడుచుకుంటూ అనేక సువార్త ప్రకటించాలి. అక్కడ నేను సువార్త ప్రకటిస్తా ఉంటే రావణ వచ్చి చేసింది మాట్లాడదు, దేవుడి సువార్త ప్రకటించొద్దు అంటుంది. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ ఉన్నా మన వెలుగు ఏం చేయాలి? ప్రకాశించనియాలి. దేవునికి స్తోత్రం. భయపడితే నువ్వు పిరికివాడవైతే నువ్వు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవు. ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి, మెలుకుగా ఉండి అది చేయమని చెప్పిండు. కానీ వెనకలాగుతుంది. దేవునికి స్తోత్రం. వెనకలాగేవాడుగా ఉండాలి. కనుక మన ప్రభువు ఏమంటున్నాడు? నీతిమంతునికి కలుగు ఆపదలో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని ఆపదలు, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. శ్రమలోనైనా, కష్టంలోనైనా, బాధలోనైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా నిన్ను విడిపిస్తాడు. ఎముకలలో ఒక్క ఎముక కూడా నీకు వేరగదంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిగా మనం ఉన్నట్లయితే ఒక్క ఎముక కూడా విరగదట. దేవునికి స్తోత్రం. మొదట నేను చెప్పాను, అయ్యా నా పక్షాన ఉండండి, నా పక్షాన ఉన్న దేవుడు గొప్ప దేవుడు, అందరూ రండి అంటే వారందరూ కూడా ఏం చేశారు? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ప్రభువే వారి పక్షాన్ని నిలిచి ఆ సింహాలలో ఏం చేశారు? ఊహించి దేవుడి జయాన్ని కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. లోకంలో అనేకమైన శ్రమలు, కష్టాలు, కష్టకాలం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన దానియేలు మోకరించి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. మనకు కూడా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయగానే ఆ దేవత దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈయన కొరకు ఆయన పక్కన నిలిచి ఆ సింహాలలోనే మూసివేశాడు. దేవునికి స్తోత్రం. ఈ శ్రమకాలము కనుక మనము మన దేవుడి పక్షాన మనం ఉన్నట్టయితే, మనం నీతిగా ఉన్నట్లయితే మన పక్షాన దేవుడు తప్పకుండా అంటాడు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను.